హాయ్ సార్. హలో మేడం గారు, ఎలా ఉన్నారు? మీరు బాగుంటారులేండి. కాస్త తాగండి, మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను. ఏం లేదండి, మన పల్నాడు జిల్లాలోని వినకొండ ఉంది కదా, అదేనండి బాబు మన వినకొండ. వినకొండలో రేపు తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కొండ మీద శ్రీ ప్రసన్న రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో మంచి తిరునాళ్ళ జరుగుతుందండి. మీ అందరికీ స్వాగతం చెప్పడానికి నేను కాదండి, మా వినకొండ పట్టణ పుర ప్రజలందరూ కూడా స్వాగతం చెప్పేస్తున్నారు. రోజు శివుని ఆశీస్సులు అందుకునే రోజు, అది పడి అలరించే రోజు, ఇది పండగ రోజు, మన వినుకొండకి కలిసొచ్చే రోజు. తొలి ఏకాదశి అంటే పండగ, మా అందరి సంతోషాలకి అందగా, మా శివయ్య దీవెనల మాతో ఉండగా. ఎంజాయ్ హే 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 పండగ పండగ, ఎంజాయ్ హే 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 పండగ పండగ, ఎంజాయ్ హే 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 పండగ పండగ, ఎంజాయ్ హే 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 పండగ పండగ. వచ్చింది మంచి రోజు, ఇది మాకు పండుగ రోజు, శివుని ఆశీస్సులు అందుకునే రోజు, అడిపడి అలరించే రోజు, ఇది పండగ రోజు, మన వినుకొండకి కలిసొచ్చే రోజు. తొలి ఏకాదశి అంటే పండగ, మా అందరి సంతోషాలకి అందగా, మా శివయ్య దీవెనల మాతో ఉండగా. ఎంజాయ్ హే 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 పండగ పండగ, ఎంజాయ్ 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 హే 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 పండగ పండగ. సో వినకొండ పట్టణం అంటే ఊరకే పేరు అనుకుంటున్నారా? కాదండి బాబు, వినకొండకు ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. అదేంటంటే, వినకొండకు ఆ పేరు ఎలా వచ్చిందంటే, పూర్వం రావణాసురుడు సీతమ్మ వారిని ఎత్తుకెళ్తుండగా సేద తీరడానికి ఇదిగో ఈ కొండ మీద ఆగారటండి. ఆగినప్పుడు సీతమ్మ వారి జాడని తన శ్రీవారికి తెలియజేయడం కోసం, రాముల వారికి తెలియజేయడం కోసం, ఈ కొండని వినుకొండ, మా వారికి ఈ విధంగా చెప్పమ్మా, నన్ను ఇలా అపహరించి వేస్తున్నాడు రావణాసురుడు అని చెప్పడంతో, ఈ కొండకి విను అని చెప్పడంతో ఈ ప్రాంతానికి వినుకొండ అని వచ్చేసిందండి. చూసారా ఎంత పురాతనమైన విలువలు, సాంప్రదాయమైన విలువలు కలిగి ఉన్నాయో ఈ ఊరికి. అటువంటి వినుకొండ మంచి అద్భుతమైన అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ తిరునాళ్ళకి మనందరం వెళ్ళకపోతే అబ్బాబ్బా ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది అనుకోండి. సరే, నేను వెళ్తున్నాను, మీరు వచ్చేయండి. వచ్చింది మంచి రోజు, ఇది మాకు పండుగ రోజు, శివుని ఆశీస్సులు అందుకునే రోజు, అది పడి అలరించే రోజు, ఇది పండగ రోజు, మన వినుకొండకి కలిసొచ్చే రోజు. తొలి ఏకాదశి అంటే పండగ, మా అందరి సంతోషాలకి అందగా, మా శివయ్య దీవెనల మాతో. బాబా కోడ నాగు మెలికలు తిరిగినట్టుగా కొండ మీదకి దారి ఎంత అద్భుతంగా ఉందండి. ఇలా 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 వెళ్తుంటే ఆహా, వెంటనే ఎన్నిసార్లు అయినా స్వామివారిని దర్శించుకోవాలనిపిస్తుందండి. ఎంత అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి, న్యాచురల్గా ఏర్పాటైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్. వచ్చింది మంచి రోజు, ఇది మాకు పండుగ రోజు, శివుని ఆశీస్సులు అందుకునే రోజు, అది పడి అలరించే రోజు, ఇది పండగ రోజు, మన వినుకొండకి కలిసొచ్చే రోజు. తొలి ఏకాదశి అంటే పండగ, మా అందరి సంతోషాలకి అందగా, మా శివయ్య దీవెనల మాతో ఉండగా. ఎంజాయ్ హే 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 పండగ పండగ, ఎంజాయ్ హే 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 పండగ పండగ, ఎంజాయ్ హే 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 పండగ పండగ, ఎంజాయ్ హే 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 పండగ పండగ.
వచ్చింది మంచి రోజు, ఇది మాకు పండుగ రోజు. శివుని ఆశీస్సులు అందుకునే రోజు, అడిపడి అలరించే రోజు. ఇది పండగ రోజు, మన వినుకొండకి కలిసొచ్చే రోజు. తొలి ఏకాదశి అంటే పండగ, మా అందరి సంతోషాలకి అందగా. మా శివయ్య దీవెనల మాతో ఉండగా. ఎంజాయ్ హే 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 పండగ పండగ. ఎంజాయ్ 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 హే 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 పండగ పండగ. పండగ పండగ. ఎంజాయ్ హే 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 పండగ పండగ. వచ్చింది మంచి రోజు, ఇది మాకు పండుగ రోజు. శివుని ఆశీస్సులు అందుకునే రోజు, అడిపడి అలరించే రోజు. సో చూసారా, కొండ మీద ఇక్కడ కనిపిస్తున్న ఈ చారలు వర్షపు నీటికి తయారైనటువంటి ఈ చారలు మన చిన్నపిల్లలు వచ్చి చక్కగా జారుడు బండలాగా చూసారా చూసారా మావాడు ఎలా జారిపోతున్నాడే. వచ్చింది మంచి రోజు, ఇది మాకు పండుగ రోజు. శివుని ఆశీస్సులు అందుకునే రోజు, అడిపడి అలరించే రోజు. ఇది పండగ రోజు, మన వినుకొండకి కలిసొచ్చే రోజు. తొలి ఏకాదశి అంటే పండగ, మా అందరి సంతోషాలకి అందగా. మా శివయ్య దీవెనల మాతో ఉండగా. ఎంజాయ్. సో ఏమండో చూసారా, కొండే అనుకుంటున్నారా? కాదండి, కాస్త ముందుకు వచ్చేయండి, నేను పైకి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెయిట్ చేయండి అలాగా. వచ్చింది మంచి రోజు, ఇది మాకు పండుగ రోజు. శివుని ఆశీస్సులు అందుకునే రోజు, అడిపడి అలరించే రోజు. ఇది పండగ రోజు, మన వినుకొండకి కలిసొచ్చే రోజు. సో చూసారా, ఈ కొండ మత్స్యాకారంలో అంటే చేప ఆకారంలో ఉన్నటువంటి కొండ. చూడండి ఇలా చూడండి. రెడీ 3, 2, 1 యాహూ. ఓకే, ఇప్పటిదాకా మత్స్యాకారం పైన తిరగడం చూశారు కదా. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం రండి. అద్భుతంగా ఉన్న ఈ మత్స్యాకారం లోపలికి వెళ్ళి చూసేద్దాం. వచ్చేయండి. చూసారండి ఈ చెట్టుని? ఇక్కడే రావణాసురుడు తీసుకెళ్తుండగా సీతమ్మ వారు కూర్చొని సేద తీరిన ప్రాంతం. అందుకే ఈ సీతమ్మ వారు ఇక్కడ కూర్చుంది కాబట్టి చూడండి చెట్టు ఆకృతి ఎలా ఉందో. అందుకే దీని ఆనవాయితీగా దీని వెనకాతలే అఖండ దీపాన్ని తయారు చేశారు. అది నిత్యం వెలుగుతూ ఉండాలని సాంప్రదాయంగా వచ్చింది మంచి రోజు, ఇది మాకు పండుగ రోజు. శివుని ఆశీస్సులు అందుకునే రోజు, అడిపడి అలరించే రోజు. ఇది పండగ రోజు, మన వినుకొండకి కలిసొచ్చే రోజు. తొలి ఏకాదశి అంటే పండగ, మా అందరి సంతోషాలకి అందగా. మా శివయ్య దీవెనల మాతో ఉండగా. ఎంజాయ్ హే 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 పండగ పండగ. ఎంజాయ్ హే హే హే.
ఐసులు అమ్మేవాళ్ళు, పీకలు అమ్మేవాళ్ళు, బొమ్మలు అమ్మేవాళ్ళు అందరూ ఉండిపోతారు. చూసారా మా బుడ్డోడు 2 ఐస్ క్రీమ్లు తీసేసుకున్నాడు. మూతికి పూసుకున్నాయా, రేపు వద్దుగాలే చీమలన్నీ మూతి కుట్టేస్తాయని ఇలా ఇచ్చారా. పండగో పండగో ఎంజాయ్ హే 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 పండగో పండగో. అంగరంగ వైభవంగా జరుగుతున్న మా ఈ వినకొండ శ్రీ ప్రసన్న రామలింగేశ్వర స్వామి వారి తొలి ఏకాదశి తిరునాళ్ళకి అదేవిధంగా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద వాచింగ్.